ఫ్రెండ్స్ అందరు రండి. ఇప్పుడు వచ్చేసి మేము బ్లో హాట్ ఎలక్ట్రిక్ గీజర్ నగస్ 15 లీటర్స్ అన్బాక్సింగ్ చేయబోతున్నాము. అందరు రెడీనా అండి? ఓపెన్ చేస్తున్నా, అందరు రెడీగా ఉండండి. మొత్తం స్పెసిఫికేషన్స్ చూసినారు కదా. ఇంకా దీనికి వచ్చేసి మీకు ఎక్కువ అవర్స్ స్టోరేజ్, హీటింగ్ వాటర్ స్టోరేజ్ కోసం కూడా దీంట్లో ఉంటుందండి. 15 లీటర్స్ కాబట్టి ఎక్కువసేపు స్టోరేజ్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం రండి, చూద్దాం. అన్బాక్సింగ్ అంటే అందరికీ ఇష్టమే. ఏ కొత్త హోమ్ అప్లయన్స్ వచ్చినా, ఏ మొబైల్ వచ్చినా కూడా అన్బాక్సింగ్ అంటే చాలా ఇష్టంగా చూస్తారు కదా. ఇది చూడండి, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము. ఓపెన్ చేసినాక మొత్తం మీకు ప్రోడక్ట్ క్లియర్గా చూపిస్తా. ఇది వచ్చేసి మేము ప్రమోషన్ కోసం కాదండి, మంచి సర్వీస్ అందజేయాలి అందరికీ. దీంట్లో లోపల ఏమేమి వస్తాయి, కొంతమంది టెక్నీషియన్స్కి దీంట్లో అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి అంటారు కదండి. ఇది ఓపెన్ చేసినాక దీంట్లో ఒక మాన్యువల్, తర్వాత వచ్చేసి ఇన్లెట్ వాల్ వస్తుంది. అంటే కంపెనీని బట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఇస్తాడు. ఇది బ్లో హార్ట్ మేము అన్బాక్సింగ్ చేసింది వచ్చేసి దీంట్లో వచ్చేసి అది ఇన్లెట్ వాల్ అంటారండి. ఇది వచ్చేసి మీకు చూడండి ఇన్లెట్ వాల్. ఇది ఎక్కడ ఫిట్ చేయాలంటే కోల్డ్ వాటర్ అంటే ఇన్నికి వెళ్ళేదానికి ఫిట్టింగ్ చేసుకోవాలా. తీసేసి నీట్గా ఇది వచ్చేసి బిఫోర్ యూజింగ్ ఎన్జూర్ టు ఫిట్ ద ఇన్లెట్ వాల్ ఫిట్ చేయండి. ఇప్పుడు ఇన్లెట్ వాల్ ఫిట్ చేసేటప్పుడు ఏమైనా లీక్ వస్తే ఫిట్ చేసినాక టెఫ్లాన్ టేప్ వేయడం మంచిది. లేదు అంటే ఫస్టే వేసుకోవడం ఇంకా మంచిది. టెఫ్లాన్ టేప్ బయట 10 to 20 రూపీస్లో దొరికిపోతుంది. టెఫ్లాన్ టేప్ వేసేస్తే మీకు ఏం లీక్ కాకుండా ఉంటుంది. ఇది చూడండి, ఇన్స్టాల్ చేసేసినాము. ఇన్స్టాల్ చేసేసి తర్వాత ఆన్ కూడా చేసి చూపించినాము కస్టమర్కి. ఓకే, వర్కింగ్. ఇంకొకటి ఇది వచ్చేసి మీకు వేడి నీళ్ళు, హెవీ వేడి నీళ్ళు కావాలంటే 10 to 15 మినిట్స్ ఈజీగా పడుతుంది. అయితే వెయిటింగ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మీరు ఎక్కువ హెవీ పెట్టుకోకండి, అట్టని నార్మల్ పెట్టుకోకండి. మీడియం కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఇంకా మీకు డైరెక్ట్ స్నానం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా ఇంకా వివిధ రకాలవి సర్వీస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.